వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్జెస్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మాన్సూరాబాద్ లోని జడ్జెస్ కాలనీలో ఉన్న గోశాలలో అర్ధరాత్రి గోవులపై మత్తు ప్రయోగం చేసి 3 గోవులను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. మత్తు ప్రయోగంలో 2 గోవుల అస్వస్థకి గురికాగా 1 గోవు మృతి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. ఏమైందా రిపోర్ట్ అన్నీ తీస్తున్నాగా ప్రస్తుతం కూలుకుంటున్నాయి. ఒకటి చనిపోయింది, 3 తీసుకుపోయి 3 తీసుకుంటారు. 3 సంవత్సరాలు పైన లగ్గోని మల్లికార్జున. మేము గత 3 సంవత్సరాల పైన మేము గోశాల పెట్టుకున్నాము. 2 సంవత్సరాలు రాత్రి 6 గోవులు 2 దూడలు ఉన్నాయి. 2 పాలజీకే దూడలు ఉన్నాయి. 6 పెద్ద గోవులు ఉన్నాయి. 3 దొంగలు కాళ్ళు కట్ చేసుకొని తీసుకొని పోయారు. 2 ఆవులు మత్తు ప్రయోగం చేసినట్టు 2 ఆవులు సీరియస్గా ఉన్నాయి. ఒకటి చనిపోయింది. ఇప్పుడు 2 సీరియస్గా ఉన్నాయి, ఒకటి చనిపోయింది. ఇంచుమించు 4 గంటల ప్రాంతంలో మేము చూసేసరికి ఒకటి సీరియస్ అయిపోయి కొట్టుకుంటుంది కాళ్ళు చేతులు. అది 5 గంటల లోపల చనిపోయింది. మిగతా 2 సీరియస్గా ఉన్నాయి, అవి ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఒకటి చనిపోయి ఉన్నది. 3 తాళ్ళతో సహా తీసుకుపోయారు, తాళ్ళు కట్ చేసుకుపోయి. అంటే విషప్రయోగం చేసి దొంగతనం మత్తు పదార్థమా ఏదో మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి అపహరించారు 3 గోవులని. 3 గోవులు పోయినాయి. ఇప్పుడు 3 గోవులు పోయినాయి, 2 సీరియస్గా ఉన్నాయి, ఒకటి చనిపోయింది. తల్లి లేని దూడలు, చిన్న దూడలు ఉన్నాయి, పాలు లేవు, చిన్న దూడలు అవి.